మోడర్న్ మీట్ ప్రాసెసింగ్ కానీ ఇలాంటివన్నీ పెడితే ఎనిమల్ ఫీడ్ యూనిట్స్ ఇవన్నీ పెడితే 35% వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తాం. FCI ఫర్ లార్జ్ యూనిట్స్ కి 15% ఇస్తాం. 10% అడిషనల్ క్యాపిటల్ సబ్సిడీ ఉమెన్ కి, SC, ST, స్పెషల్లీ ఏబుల్డ్ ఎంటర్ప్రినర్స్ కి ప్రత్యేకంగా ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటే, ఇక్కడుండే మెంబర్స్ అందరూ కూడా కోరుతున్నా, మనం అగ్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఎంత ప్రమోట్ చేయగలిగితే ఫార్మర్స్లో అంత స్టెబిలిటీ వస్తుంది. ఇది ఎట్టి పరిస్థితిలో కూడా ఈరోజు చాలా వరకు మీరు చూస్తే ఎస్పెషల్లీ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ లాసెస్ ఎక్కువ ఉన్నాయి. దానికి కూడా కారణం వాల్యూ చైన్ లేకుండా పోవడం, పెరిష్ అయిపోవడం, పంట పండించినప్పటి నుంచి మార్కెట్ తీసుకునే లోపల చాలా నష్టాలు రావడం, ఇవన్నీ వస్తున్నాయి. భవిష్యత్తులో మనం కానీ ఫుడ్ ప్రాసెసింగ్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తే, వాల్యూ అడిషన్ చేయగలిగితే ఇండియాకు ఒక అడ్వాంటేజ్ ఉంది. ప్రపంచానికే ఫుడ్ బాస్కెట్గా తయారయ్యే అవకాశం ఒక్క భారతదేశానికి ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే రైతాంగానికి మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు వస్తాయి. ఇది కాకుండా ఈరోజు ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ కొత్తగా పాలసీలో ఇండస్ట్రియల్ పార్క్స్ అన్నీ కూడా ప్రైవేట్వి, గవర్నమెంట్ అన్నీ కూడా క్లబ్ చేసి తీసుకొస్తున్నాం. ఈ పాలసీని మీరు ఒక్కసారి చూస్తే 10 ఎకరాల వరకు నానో పార్కులు తీసుకొస్తున్నాం. అంటే 10 ఎకరాలకు కూడా ఒక 10-20 ఇండస్ట్రీ చిన్నవన్నీ పెట్టుకునే అవకాశం వస్తుంది. MSME పార్కులు 10 ఎకరాల నుంచి 100 ఎకరాల వరకు, లార్జ్ సెక్టర్ స్పెసిఫిక్ పార్క్స్ వచ్చి 100 నుంచి 1000 ఎకరాలు, మెగా పార్క్స్ వచ్చి 1000 ఎకరాల పైన. దీనికి కూడా ఇంకొక పక్కన మీరు చూస్తే పాలసీస్ అన్ని కూడా మీరు చూసినప్పుడు దీన్ని డిఫరెంట్ మోడల్స్ తీసుకుంటున్నాం. పాలసీ విల్ ఆల్సో కవర్ డెవలప్మెంట్ ఆఫ్ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సెస్ కూడా తీసుకుంటున్నాం. ఇది కాకుండా ఇందులోనే PPP మోడల్ 30% క్యాపిటల్ సబ్సిడీ విత్ ఏ క్యాప్ ఆఫ్ 6 crores 6 కోట్ల వరకు పెట్టుకొని 30% వరకు క్యాపిటల్ సబ్సిడీ ఇస్తున్నాం. ఇది కాకుండా ఆపరేషన్ మేనేజ్మెంట్ కింద ప్రైవేట్ పార్ట్నర్షిప్ తీసుకుంటాం. ఇంకొక పక్కన చూస్తే జాయింట్ వెంచర్ కింద బిల్డ్ ఓన్ ఆపరేట్ కానీ, డిజైన్ బిల్డ్ ఫైనాన్స్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ కానీ ఇన్నోవేటివ్ మెథడ్స్ అన్ని తీసుకుంటున్నాం. ఎక్కడైనా సరే ప్రభుత్వ భూమి ఉంటే ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు వచ్చి మేము పార్కులు పెడతామంటే ఆ భూమి కూడా ఇవ్వడానికి వెసులుబాటు ఇస్తాం. ఒకవేళ మన పార్క్ ఉండి పక్కన ఇంకా కొంచెం మేము అక్వైర్ చేస్తామంటే వాళ్ళకి ఇస్తాం. రైతులే వచ్చి మేము 100 ఎకరాలు మేము పార్క్ తయారు చేస్తాం, మాకు కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వమంటే వాళ్ళకు కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్ళని కూడా ప్రమోట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక ఆనవాయితీ రావాలి. ఎప్పుడు కూడా రైతు భూమి ఇస్తే రైతుకు ఒక నమ్మకం రావాలి. ఈరోజు అమరావతి ఉంది, అమరావతి ఒక మోడల్. రైతులే రాజధాని నిర్మాతలు. ఈరోజు మీరు గుర్తుపెట్టుకుంటే దిశ ఒక నమ్మకంతో నేను పిలిపించా. ఆ రోజు ఆ పిలుపు వల్ల 33,000 ఎకరాల భూమి, 29,000 మంది రైతులు ఒక నమ్మకంతో ఈ ప్రభుత్వం పైన భూమి ఇచ్చారు. 5 సంవత్సరాలు వాళ్ళు పెట్టని ఇబ్బందులు లేవు. చాలా ఇబ్బందులు పడ్డారు, పోరాడారు, నిలబడ్డారు, రాజధానిని కాపాడారు. ఈరోజు మళ్ళీ ఆ రైతాంగం బాగుపడడానికి పనులన్నీ ప్రారంభించాం. తప్పకుండా డిసెంబర్ మొదటి వారం నుంచి పనులు ప్రారంభమవుతాయి. ఇప్పటికే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 15,000 కోట్ల రూపాయలు మనకు కావాల్సిన డబ్బులను సమకూర్చారు. అవన్నీ ఖర్చు పెడతాం. అది అవుతానే ఇంకా డబ్బులు సమకూరుస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పూర్తి చేస్తే మళ్ళీ ఇక్కడ ఇచ్చిన రైతులు బాగుపడతారు. రాష్ట్రానికి ఒక బ్రహ్మాండమైన రాజధాని నిర్మాణం చేసుకునే పరిస్థితి వస్తుంది. నేను ఒకటే ఈరోజు ఆలోచిస్తున్న ఇక్కడే మెంబర్స్ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్న ఈ సభ ద్వారా, ఎప్పుడైనా రైతు ఒక పర్పస్ కోసం, పబ్లిక్ పర్పస్ కోసం భూమి ఇస్తే ఆ రైతు నష్టపోవు, ఆ రైతుకు కూడా లాభం జరగాలి.
రైతును భాగస్వామి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక కాలువకు కావచ్చు, ఒక ప్రాజెక్టుకి కావచ్చు, ఒక ఇండస్ట్రీకి కావచ్చు, దేనికైనా సరే రైతులు ముందుకొస్తే, ఒక రోడ్డుకు కావచ్చు, దేనికైనా సరే ముందుకొస్తే మనం వాళ్ళని కూడా అకామిడేట్ చేసే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది.